ఆరోహణ పండుగ సంభాషణ. అక్క, ప్రభు సమాధి నుండి లేచిన తర్వాత ఎంతకాలము భూమి మీద ఉన్నారు? చెల్లి, ఆయన పునరుత్థానం తర్వాత 4 దినముల పర్యంతము వారికి అగపడుచుండునని వ్రాయబడి ఉన్నది చెల్లి. అక్క, యేసు ప్రభు పునరుద్ధానం తర్వాత 40 దినములలో చేసిన పని ఏమి? దేవుని రాజ్య విషయములను గురించి బోధించుండెను అని వ్రాయబడి ఉన్నది చెల్లి. అక్క, ఆయన ఇంకేమి చేసింది? ఆయన వారికి అనేక ప్రమాణములను చూపి తనంతట తానే వారికి సజీవునిగా కనపరుచుకొనని వ్రాయబడి ఉన్నది చెల్లి. అక్క, ఆరోపణ సమయమునందు ప్రభు ఇచ్చిన ఒక సలహా ఏమి? ఆయన, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడని సలహా ఇచ్చిన వ్రాయబడి ఉన్నది చెల్లి. అక్క, ఆరోహణకు పూర్వము శిష్యుల గురించి ఆయన ప్రవచించినది ఏమి? యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుదురు అని ప్రభు ప్రవచించినారు చెల్లి. అక్క, శిష్యులు యేసు ప్రభుని అడిగినది ఏమి? ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలులకు రాజ్యము మరలా అనుగ్రహించదువా అని అడిగారు చెల్లి. అక్క, దానికి ప్రభు ఇచ్చిన జవాబు ఏమి? కాలములను సమయములను తండ్రి తన స్వాధీనపరుచుకొని ఉన్నాడు అని జవాబిచ్చిన చెల్లి. అక్క, ఆయన ఇంకా ఏమి చెప్పినారు? వాటిని తెలుసుకొనుట నీ పని కాదు అని ప్రభు జవాబిచ్చినారు చెల్లి. అక్క, ఆయన ఇంకా ఏమి చెప్పినారు? అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి ఉండదురని ప్రభు చెప్పినారు చెల్లి. అక్క, వారు ఎటువంటి వారు అగుదురని యేసు ప్రభు సెలవిచ్చినారు? మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశాల మధ్యంతలను భూదిగంతరం వరకును నాకు సాక్షులైందురని ప్రభు సెలవిచ్చినారు చెల్లి. అక్క, ప్రభు ఆరోహణమైనప్పుడు ఏమి జరిగిను? అప్పుడు ఒక మేఘం వచ్చి వారి కన్నులకు కనబడకుండా ఆయనను కొనుక్కోయిన చెల్లి. అక్క, అప్పుడు శిష్యులు చేసినదేమి? ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూస్తుండేది చెల్లి. అప్పుడు వచ్చినది ఎవరు? అప్పుడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న 2 మనుష్యులు వారి వద్ద నిలిచి చెల్లి. అక్క, ఆ సమయమందు వారు పలికినదేమి? గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచిన ఆకాశం వైపు తేరి చూచుచున్నారు? మీ వద్ద నుండి పరలోకము చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకముకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారు చెప్పిన చెల్లి. ఆమేన్.